హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లైఫ్. ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసి సికింద్రాబాద్ గురించి అండి. ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాను. దాంట్లో 4 పార్ట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ పార్ట్ మనం ఈరోజు చూద్దాం రండి. సికింద్రాబాద్ని లిటిల్ ఇంగ్లాండ్ అని కూడా పిలిచేవారు. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1806, నేమ్డ్ ఆఫ్టర్ మీర్ అక్బర్ అలీ ఖాన్ సికందర్ ఝా. కానీ సికింద్రాబాద్ వచ్చేసి బ్రిటిష్ కంటోన్మెంట్ అండర్లో ఉండేది. సో బ్రిటిష్ వాళ్ళే 1948 వరకు డెవలప్ చేశారనమాట. ఇప్పుడు మనం చూద్దాం ఫేమస్ ప్లేసెస్ ఇన్ సికింద్రాబాద్ ఏవేవో. మన లిస్ట్లో ముందుగా వస్తుంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ని ఫార్మర్గా అంటే ముందు జాగీర్దార్ కాలేజ్ అని కూడా పిలిచేవారు. దాని తర్వాత 1951 నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని పిలవడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మనం హెచ్పిఎస్లో చదువుకున్న ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరెవరో చూద్దాం. సో మన లిస్ట్లో ఫస్ట్ సత్య నాదెల్ల గారు, CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్. నెక్స్ట్ హర్ష భోగ్లే గారు, మన ఫేమస్ క్రికెట్ కామెంటేటర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. రానా దగ్గుపాటి అండ్ రామ్ చరణ్ తేజ్, ఫేమస్ ఫిల్మ్ స్టార్స్. నెక్స్ట్ శర్వానంద్, ఫిల్మ్ యాక్టర్. నెక్స్ట్ మన కృష్ణుడు అండి, అదే నిఖిల్ సిద్ధార్థ్. నెక్స్ట్ మన లిస్ట్లో నాగశ్విన్ గారు, కల్కి డైరెక్టర్. వంశీ పైడిపల్లి గారు, ఈయన కూడా ఇక్కడే చదువుకున్నారండి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియన్ పొలిటీషియన్, ఇక్కడే చదువుకున్నారు. నెక్స్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. మన ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. సో దట్స్ అ వెరీ లిటిల్ అబౌట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అండి. లెట్స్ మూవ్ ఆన్. సో మన నెక్స్ట్ ఫేమస్ ప్లేస్ వచ్చి సత్యం కంప్యూటర్స్. ఎస్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1989. ప్రస్తుతానికి సత్యం కంప్యూటర్స్ అయితే లేదు, బట్ ఆ బిల్డింగ్ అలానే ఉంది. సో సత్యం ఇది ఓల్డ్ ఫసాడ్ అండి, ముందు చూడొచ్చు ఆ పర్టికులర్ డిజైన్ అన్నది. అండ్ ఇది వచ్చేసి షాపర్ స్టాప్ బేగంపేట అండి, చాలా ఫేమస్ బిల్డింగ్ అనమాట. ఒకప్పుడు షాపింగ్ చాలా చాలా ఫేమస్. ద మనోహర్ హోటల్. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిందండి ఈ హోటల్, ఎందుకంటే పక్కనే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది. అప్పట్లో చాలా చాలా బిజీగా ఉండేది ఈ 5 స్టార్ హోటల్. కానీ ప్రస్తుతానికి దీని పరిస్థితి అంత బాగోలేదు. హైదరాబాద్ ఫస్ట్ ఐటీ కంపెనీ ఇంటగ్రాఫ్ బేగంపేట అండి. ఇంటగ్రాఫ్ బేగంపేట వచ్చేసి 1987లో ప్రారంభించారు. ప్రస్తుతానికి ఇంటగ్రాఫ్ ఇట్స్ ఓన్ బై హెక్సిగన్ అండి. ఇప్పుడు హెక్సిగన్ అనేది హైటెక్ సిటీలో ఉంది. ఇంటగ్రాఫ్ అనేది 1987 నుంచి బేగంపేటలో ఉండేది. ప్రస్తుతానికి బిల్డింగ్ అలానే ఉంది. ఇది వచ్చేసి ఇట్స్ లార్జెస్ట్ డెవలప్మెంట్ సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ హంట్స్విలే అండి. సో హైదరాబాద్లోనే ఉండేది 1987 నుంచి. ప్రస్తుతానికి బిల్డింగ్ అలానే ఉంది, కానీ దానిపైన బ్రాండింగ్ అది తీసేసారు. ఇది మన బేగంపేట రోడ్ అండి. ఆనంద్ 70mm బేగంపేట్. ఆనంద్ 70mm ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది, ఎందుకంటే ఈ థియేటర్లో ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ ఫిల్మ్స్ మాత్రమే చూపించేవారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ థియేటర్ ఇక్కడ లేదు. ఒకప్పుడు ఒక ఐకానిక్ థియేటర్. ఆనంద్ థియేటర్లో నేను చాలా చాలా సినిమాలు చూశానండి. కొన్ని చెప్పాలంటే దాంట్లో MIB, మెన్ ఇన్ బ్లాక్, ఎలిమినేటర్, టర్మినేటర్, ద మమ్మీ, డీప్ బ్లూ సీ ఇలాంటివి. అండ్ హిందీ సినిమాలకు వస్తే దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, ఇలాంటివి ఎన్నో సినిమాలు చూశాను. ఆనంద్ విల్ ఆల్వేస్ లివ్ ఇన్ మై మెమరీస్. నెక్స్ట్ మన లిస్ట్లోకి వచ్చేసి పీజీ కాలేజ్ అండి, బేగంపేట్. పీజీ కాలేజ్ బేగంపేట్ చాలా చాలా ఫేమస్ అండి. ఆనంద్ థియేటర్ పక్కనే ఉంటుంది. ఇది బేగంపేట్ రోడ్ అండి, రైట్ ఆపోజిట్ టు ఆనంద్ థియేటర్. ఇక్కడ మనకు యాత్రి నివాస్ అని ఉంటుందండి. ఈ యాత్రి నివాస్ ఒకప్పుడు దీన్ని ఎలా పిలిచేవారంటే లేడీ బాస్టన్స్ క్లబ్ అని పిలిచేవారు. ఇక్కడ ఏదో రెనోవేషన్ వర్క్ చేస్తున్నట్టున్నారు ప్రస్తుతానికి. దాని పక్కనే జొరాస్ట్రియన్ క్లబ్ అని ఉంటుంది. జొరాస్ట్రియన్ క్లబ్ వచ్చేసి ప్రస్తుతానికి ఒక ఫంక్షన్ హాల్ లాగా ఫంక్షన్ అవుతుంది. వెస్లీ డిగ్రీ కాలేజ్, ఇది పెండగ్రాస్ రోడ్లో ఉంటుంది. ఇట్స్ అ హ్యూజ్ క్యాంపస్ అండి, చాలా చాలా పెద్ద కాలేజ్ ఇది. డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ రెండూను. ఈ వెస్లీ క్యాంపస్లో కొన్ని మూవీస్ కూడా షూట్ చేశారండి. వన్ ఆఫ్ ద మూవీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మొట్టమొదటి సినిమా, అదే అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. ఈ సినిమా షూటింగ్ వెస్లీ పీజీ కాలేజ్ హాస్టల్లో, దాని తర్వాత కాలేజ్లో చేశారండి. ఈ క్యాంపస్ మీరు చూడొచ్చు, ఇక్కడే షూటింగ్ చేశారండి. ప్రస్తుతానికి మేము పెండగ్రాస్ రోడ్లో డ్రైవ్ చేస్తున్నామండి. చాలా చాలా మంచి రోడ్డు, మంచి గ్రీనరీ ఉంటుంది. బాగా నచ్చిన రోడ్ నాకు ఇది. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ఒక ఫేమస్ కాలనీ, సింధీ కాలనీ. సికింద్రాబాద్ అన్నది చాలా చాలా ఫేమస్ కాలనీ అండి. సింధీ కాలనీ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఎక్కువ మంది సింధూస్ ఉంటారు కాబట్టి దీని పేరు అలా వచ్చింది.
ఇక్కడ దిమ్మి చాట్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చాలా చాలా ఫేమస్ సెంటర్. ఇప్పుడు నెక్స్ట్ మన లిస్ట్లో ప్యారడైజ్ బేకరీ అండ్ రెస్టారెంట్. ప్యారడైజ్ అంటే తెలియని వారే ఉండరు సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్లో. చాలా ఫేమస్ ఫర్ ఇట్స్ బిర్యానీ. మీకు తెలియదేమో, ప్యారడైజ్ కెఫే అని ఒకటి ఉండేదండి. ప్యారడైజ్ కెఫేలో బిర్యానీ అమ్మేవారు చాయ్తో పాటు. ఈ ప్యారడైజ్ కెఫే అనేది ప్యారడైజ్ థియేటర్ కాంపౌండ్లో ఉండేది. ఒకప్పుడు ఒక చిన్న రెస్టారెంట్ ప్రస్తుతానికి ఒక పెద్ద చైన్ రెస్టారెంట్ లాగా మారిపోయిందండి. అదే మన ప్యారడైజ్ సికింద్రాబాద్. నెక్స్ట్ ప్లాజా థియేటర్. ఈ ప్లాజా థియేటర్ నేనున్నప్పుడే లేదు, నేను పుట్టినప్పుడు కూడా లేదండి. కానీ మా పెద్దలు చెప్పడం ఏంటంటే ఇక్కడ ఒక ప్లాజా థియేటర్ అని ఒక థియేటర్ ఉండేది. ఈ థియేటర్ స్పెషాలిటీ ఏంటంటే సీట్ దగ్గర లిక్కర్ సర్వ్ చేసేవారు. ఎస్, మనం ఇప్పుడు ఎట్లయితే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నామో అప్పుడు లిక్కర్ కూడా సర్వ్ చేసేవారంట ప్లాజా థియేటర్లో. ఓన్లీ ఇంగ్లీష్ ఫిల్మ్స్ మాత్రమే ఆడేవంట ఇక్కడ. నెక్స్ట్ ద పర్సెస్ హోటల్. ద పర్సెస్ హోటల్ బ్రిటిష్ కంటోన్మెంట్ అండర్లో ఉన్న సికింద్రాబాద్లో ఒకప్పుడు ఇక్కడ ఒక స్టార్ హోటల్ ఉండేది. ఈ స్టార్ హోటల్లో ఓన్లీ ఇంగ్లీష్ జోరులు మాత్రమే ఉండేవారంట. అది మా పెద్దలు చెప్పారు. ప్రస్తుతానికి ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ ఉండదు. నెక్స్ట్ నాన్కింగ్ చైనీస్ రెస్టారెంట్. నాన్కింగ్ చైనీస్ రెస్టారెంట్ 1958లో ఇక్కడ స్థాపించారు. 1958 నుంచి ఇప్పటి వరకు ద ఫేమస్ చైనీస్ రెస్టారెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అంటే నాన్కింగ్. 1958 నుంచి ఇప్పటి వరకు ఇంత సక్సెస్ఫుల్గా రన్ ఒక చైనీస్ రెస్టారెంట్ అంటే దానికి ఒక కారణం ఉంది. దాని కారణం ఏంటంటే వీళ్ళ మెన్యూ అండి. మెన్యూ మాత్రం అదిరిపోతుంది. ఇక్కడ మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సింది చికెన్ డ్రమ్ స్టిక్స్. ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి. వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో ప్రస్తుతానికి. కానీ మన సికింద్రాబాద్ నాన్కింగ్ మ్యాటరే వేరండి. నెక్స్ట్ మన లిస్ట్లో పార్క్ లేన్ సికింద్రాబాద్. పార్క్ లేన్ సికింద్రాబాద్ అంటే గుర్తుకొచ్చేది మనకు ఫస్ట్గా పార్క్ లేన్ హోటల్, నెక్స్ట్ సిటీసీ. సిటీసీ కంప్యూటర్ పెరిఫెరల్స్ అంటే కంప్యూటర్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుందన్నమాట పార్క్ లేన్ సికింద్రాబాద్. నెక్స్ట్ మాంటీస్ బార్. నెక్స్ట్ మన లిస్ట్లో వచ్చేసి మినర్వా కాంప్లెక్స్. ఈ మినర్వా కాంప్లెక్స్కి ముందు ఇక్కడ ఒక థియేటర్ ఉండేది. ఆ థియేటర్ పేరే మినర్వా థియేటర్. ఆ మినర్వా థియేటర్ని పడగొట్టేసి ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. అంటే ఇక్కడ ఆఫీస్ స్పేసెస్ అవన్నీ కూడా ఉండేవన్నమాట. దాని పక్కనే ఇంకో కాంప్లెక్స్ కట్టారు. దాని పేరే స్వప్నలోక్ కాంప్లెక్స్. స్వప్నలోక్ కాంప్లెక్స్ అంటే ఒక పెద్ద షాపింగ్ మాల్ అప్పట్లో 1984, 1985 ఆ ప్రాంతంలో కట్టారు. ఇక్కడ ఆఫీస్ స్పేస్, కమర్షియల్ స్పేసెస్ అంతా కూడా అవైలబుల్గా ఉండేవి. ఒక పెద్ద షాపింగ్ మాల్ కూడా ఉండేది. ఇక్కడ చాలా చాలా షూటింగ్స్ చేశారు. దాంట్లో ఒక పెద్ద సినిమా పేరు చెప్పుకోవాలనుకుంటే శివ సినిమా. శివ సినిమా క్లైమాక్స్ రఘువరన్ని చంపే సీను ఇక్కడే తీశారనమాట. శివ సినిమా క్లైమాక్స్ హైలైట్ అనమాట స్వప్నలోక్ కాంప్లెక్స్లో. నెక్స్ట్ మన లిస్ట్లోకి వచ్చేది హోటల్ బెల్సన్స్ తాజ్. బెల్సన్స్ తాజ్ హోటల్ చాలా పాత హోటల్. దీని పక్కనే తాజ్ 5 స్టార్ హోటల్ ఉంటుంది. రెండిటి మేనేజ్మెంట్ ఒకరిదే. రెండిట్లో వెజిటేరియన్ రెస్టారెంట్సే ఉంటాయి. చాలా మంచి హోటల్, చాలా మంచి రూమ్స్ కూడా ఉంటాయి, ప్రస్తుతానికి ఉన్నాయి ఇంకా. నెక్స్ట్ అంజలి థియేటర్. అంజలి థియేటర్ చాలా చాలా పాతది. 1940sలో కట్టారండి. ఇప్పటికీ ఇక్కడ సినిమాలు నడుస్తున్నాయి. ఇంకా ప్రస్తుతం మనం ఇక్కడ జనరల్ బజార్లో ఉన్నామండి. ఇక్కడ అన్ని పాత బిల్డింగ్స్ 1944 ఆ టైంలో కట్టినవి ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. సిద్ధాలు చాలా బాగున్నాయి. అంటే ఫసాడ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ మహంకాళి టెంపుల్ చాలా చాలా ఫేమస్ అండి జనరల్ బజార్లో. జనరల్ బజార్ బేసిక్గా షాపింగ్కి చాలా చాలా ఫేమస్ సికింద్రాబాద్ ఏరియాలో. ఇక్కడ అసలు దొరకని ఐటమ్ అంటూ ఉండదు, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ మీరు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డీమార్ట్ అనుకోవచ్చు దీన్ని. జనరల్ బజార్లో ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి. ఇక్కడ ఒక ఫేమస్ ఫుడ్ జాయింట్ ఉందండి. ఆ ఫుడ్ జాయింట్ పేరు జగ్గు మిఠాయి. ఇక్కడ చాట్ చాలా బాగుంటుంది, స్వీట్స్ చాలా బాగుంటాయి, పనీరు, కోవా అన్నీ దొరుకుతాయి. ఇక్కడ వీళ్ళకి డైలీ బిజినెస్ మినిమం 5,000 పీపుల్ వస్తూ ఉంటారండి. మామూలుగా ఆయన చెప్పాడు నాకు 5,000 పీపుల్ వస్తారండి. ప్రస్తుతం మనం ఇక్కడ మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్లో చాలా చాలా ఫేమస్. సికింద్రాబాద్లో బోనాలు చాలా చాలా ఫేమస్. అంటే మన తెలంగాణలో అంటే బోనాలు చాలా ఫేమస్. దాంట్లో సికింద్రాబాద్ లష్కర్ బోనాలు అంటే ఇక చెప్పనవసరం లేదు. ఇక్కడితో నేను ఈ పార్ట్ 1 ముగిస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్. లెట్స్ మీట్ ఇన్ ద పార్ట్ 2. థ్యాంక్ యూ.